మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం కుతుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత మాటలు నీటి మాటలే అని చెప్పేసి నిన్న హైకోర్టు తీర్పుతో మరొకసారి బట్టబయలేదని చెప్పేసి ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాను. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక హైకోర్టు స్టే ఇస్తూ తీసుకున్న నిర్ణయంపై ఈ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలు వీటి మీద రాతలే అని చెప్పేసి మరియు ప్రభుత్వ రాజకీయ కక్ష చర్యగా ఈ కమిషన్ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. కల్పతరు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును 2.5 ఏళ్లుగా పడావు పెట్టి రైతులను గోసపెట్టిన ఈ రేవంత్ సర్కార్కి ఈ హైకోర్టు నిర్ణయం చెప్పబెట్టని తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని ఇది ముమ్మాటికి కక్ష సాధింపు రాజకీయ చర్యగా భావిస్తున్నాం. అలాంటి తీర్పు ఈరోజు హైకోర్టు ఇవ్వడం జరిగింది. అధికారం ఉంది కదా అని భారత రాజ్యాంగాన్ని చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా దేశంలో న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని చెప్పేసి మరోసారి నిరూపితమైనది. కావున మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.